ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ లో బ్యాక్ పెయిన్ కి ఏ ఆసనాలు మనకి ఉపయోగపడతాయి? ఎవ్రీ 1.5 అవర్ లేకపోతే కనీసం 1 అవర్ కన్నా లేచి కొంచెం 4 అడుగులు వేయటము. యోగా థెరపీ కూడా ఎక్కువ రోజులు అవసరం లేదు, ఒక 1 వీక్ 7 డేస్. థెరపీ అంటే ఏం చేస్తారండి? ఆయిల్ థెరపీ మాట అండి. కొన్ని హీట్ ఆయిల్స్తో థెరపీ ఇవ్వడం, తర్వాత కొన్ని హెర్బల్స్ కుక్ చేసి. సూర్య నమస్కారాలు ఎన్ని చేయాలనే ప్రశ్న చాలా మందికి. కొంతమంది 108 చేయని చాలా సాహసంగా చెప్తారు. మామూలుగా యంగ్స్టర్స్ టీనేజ్లో ఉన్న వాళ్ళు అయితే 12. కొంచెం ఆల్రెడీ ఒక ఏజ్ 35 వచ్చేసి వాళ్ళకి సమ్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే స్పాండిలైటిస్ ఉంది, లేకపోతే వేరే అదర్ స్పైన్ ఇష్యూస్ అలాంటివి ఉన్న వాళ్ళు అసలు సూర్య నమస్కారాలు చేయొద్దని చెప్తాం. యోగమాత అరుణ గారు, ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ బాగా అలవాటైపోయింది. అంటే కూర్చుని అందరికీ బ్యాక్ పెయిన్ ఇదివరకు బరువులు ఎత్తి వచ్చేది, ఇప్పుడు కూర్చుని వస్తుంది. ఈ లో బ్యాక్ పెయిన్కి ఏ ఆసనాలు మనకి ఉపయోగపడతాయి? లోయర్ బ్యాక్ పెయిన్కి ముఖ్యంగా మన పని ఏమిటంటే కదలకుండా కూర్చుని చేసే పని ఉండుండొచ్చు. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ వాళ్ళు కొన్ని అవర్స్ కూర్చుని ఆ డెస్క్టాప్ ముందు కూర్చుని పని చేస్తున్నారు. మూమెంట్ ఎవ్రీ 1.5 అవర్ లేకపోతే కనీసం 1 అవర్ కన్నా లేచి కొంచెం 4 అడుగులు వేయటము, లేకపోతే కొద్దిగా స్ట్రెచ్ చేయడము, లేకపోతే కూర్చున్న చైర్లోనే మెల్లగా ట్విస్ట్ చేయడము, ఇట్లా సింపుల్గా ట్విస్టింగ్ చేయడము, తర్వాత స్ట్రెచ్ చేయడం. స్ట్రెచ్చింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ 2 చేతులు లాక్ చేసి బ్రీత్ చేస్తూ మెల్లగా స్ట్రెచ్ చేయడం అంట. బ్రీత్ ఇన్ చేస్తూ పైకి, బ్రీత్ అవుట్ చేస్తూ కిందకి, మళ్ళీ అగైన్ ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. సో ఏమవుతాయంటే మీ స్పైనల్ కార్డ్ పక్కనున్న నర్వ్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అన్నమాట, మూవ్ అవుతాయి అన్నమాట. ఒక్కసారి ఇన్హేల్ చేస్తూ చేయాలి, నార్మల్గా కాదు. ఫుల్ బ్రీతింగ్ అండ్ స్లోలీ బ్రీత్ అవుట్. సో ఇప్పుడు ప్రతిసారి పని చేసుకునే వాళ్ళని కూర్చుని లేవమంటే ఇబ్బందిగానే ఉంటుంది. అట్లీస్ట్ అలా కూర్చుని కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేయడం, బ్రీత్ ఇన్ చేస్తూ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ అలా 3-4 టైమ్స్ విత్ బ్రీతింగ్. మీ మూమెంట్ అండ్ బ్రీతింగ్ 2 సింక్రనైజ్ అవ్వాలి. అవినప్పుడు మీకు స్పైన్ అంతా కూడా రిలాక్స్ అవుతుంది. ఇవి కూర్చుని వర్క్ చేసే టైంలో చేసుకునేవి. కానీ ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది, ఆల్రెడీ సయాటికా ఉంది, అలాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆసనాస్ ఉన్నాయి. ఏంటి అంటే మార్జాలాసనం, వ్యాఘ్రాసనం, ఎక్సలెంట్ ఫర్ సయాటికాకి. సయాటికా అనగానే వ్యాఘ్రాసనం చెప్పేస్తే సరిపోతుంది. 4 చేతులు కాళ్ళు ఇలా భూమి మీద పెట్టి మోకాళ్ళ మీద క్యాట్ ఎలా స్ట్రెచ్ చేస్తుందో దాన్ని మార్జాలాసనం అంటే. వ్యాఘ్రం అంటే పులి, టైగర్ పోజ్ అన్నమాట. అది నేను చూపిస్తాను. ఈ 2 ఆసనాలతో పాటుగా స్పైన్ స్ట్రెంథనింగ్ ఆసనాస్ అని ఉన్నాయి. మేరుదండ ఆసనాలు. మేరుదండము అంటే వెన్నెముక అని అర్థం. మేరుదండ ఆసనాలు అవి ఒక 7 స్టెప్స్ ఉంటాయి. సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. కింద పడుకోలేకపోతే ఏదైనా బెంచ్ మీద లేకపోతే బెడ్ మీద పిల్లో తీసేసి కూడా ఈ ఆసనాలు చేసుకోవచ్చు. ఈ ఆసనాలు ప్రతిరోజు కనుక చేస్తే, ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు రోజు చేస్తే మీకు అసలు పెయిన్ రిలీఫ్ అయిపోతుంది. మనం ఏం చేస్తామంటే చిన్న పెయిన్ ఉన్నప్పుడు పట్టించుకోం, వెళ్ళిపోతూ ఉంటాం. అది పెద్దగా అయిపోయి ఆ డిస్క్ బల్జ్ అవ్వడమో, డిస్క్ ప్రొలాప్స్ అవ్వడమో, లేకపోతే ఆ ఎముకల దగ్గర స్మూత్ అయిపోయి ఆ నర్వ్స్ వచ్చి అక్కడ ప్రెస్ అవుతూ పించ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి సివియర్ కండిషన్స్లో ఉన్నప్పుడు మాత్రం యోగా థెరపీ కంపల్సరీగా సజెస్ట్ చేస్తాం. యోగా థెరపీ కూడా ఎక్కువ రోజులు అవసరం లేదు, ఒక 1 వీక్ 7 డేస్. 7 డేస్ కొంచెం రెస్ట్లో ఉండి థెరపీ తీసుకున్నారనుకోండి. థెరపీ అంటే ఏం చేస్తారండి? ఆయిల్ థెరపీ మాట అండి. కొన్ని హీట్ ఆయిల్స్తో థెరపీ ఇవ్వడం, తర్వాత కొన్ని హెర్బల్స్ కుక్ చేసి వాటి కిడీస్ చేసి వాళ్ళకి మొత్తం ఫుల్ బాడీ అంతా కూడా ఇవ్వడం. పోట్లీతోటి, ఆ పోట్లీస్ చేసి, తర్వాత శాండ్తో ఇస్తాము, హెర్బల్ పౌడర్స్తో ఇస్తాము, హెర్బల్స్ లీవ్స్తో ఇస్తాం. ఇదంతా మీ సెంటర్లోనే? ఇక్కడ ఆల్రెడీ థెరపీ ఉన్నది. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ హెర్బల్సే. ఇవన్నీ ట్రీట్మెంట్లోకి ఉపయోగిస్తాం. ముఖ్యంగా చింతాకు, వేపాకు, ఆముదమాకు, జిల్లేడాకు, ద ఎక్సలెంట్ లీవ్స్ మాట అండి. అలాగే వావిలాకు కొంచెం, ఇవన్నీ వేసేసి కొంచెం 2-3 వెల్లుల్లిపాయలు కొద్దిగా, అంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని నేను ఇది చెప్తున్నా మీకు. ఇక్కడ ఆయిల్స్ కాకుండా 2-3 వెల్లుల్లిపాయలు ఊరికే ఇట్లా కొట్టి, ఒక నిమ్మకాయను కూడా 4 ముక్కల కింద కోసి, ఇవన్నీ మనం ఆకుకూర వండుకున్నట్టుగా అన్నీ పెట్టి కొంచెం ఊరికే పెట్టి మగ్గనిస్తాం అన్నమాట. దాంట్లో కొంచెం నువ్వుల నూనె వేసి అలా మగ్గనిస్తే అవి తెలుసు కదా మీకు, ఆకుకూర అట్లా ఉడికినట్టుగా మనకు తెలుస్తుంది కొంచెం.
అలా అయిన తర్వాత దాన్ని తీసి పొట్లిలాగా చేసుకొని నువ్వుల నూనెలో మంచిగా ఇట్లా పెట్టి, లేదా వేడి పెనం దగ్గర పెట్టుకుని దాని మీద పొట్లి పెట్టుకుని ఎక్కడ పెయిన్ ఉందో అట్లా అక్కడ అట్లా ఇస్తూ ఉంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం పెట్టుకుని ఇస్తూ ఉంటే ఆ లోపల ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో స్వెల్లింగ్ కానీ అది మెల్లగా ఆ బల్జ్ అయింది మెల్లగా తగ్గిపోతుంది అన్నమాట. మనకి దొరికే ఆకులతోనే మనం చేసేది, ఏవి ముందే పౌడర్స్ అట్లాంటివి ఏం వాడే, ఈ ఇందులో ఉన్న చెట్లన్నీ మనకి ఉపయోగపడే అద్భుతంగా అసలు ఒక నిజంగా ఒక గొప్ప వనంలాగా ఉంది ఇది. అంటే ఇది కేవలం ఏదో అంటే ఆల్మోస్ట్ వేరే ఊరికి వచ్చిన భావన కలుగుతుంది మీ సెంటర్కి వస్తే. ఇంత సిటీ సెంటర్లో లోపలికి రాగానే ఏదో ఒక ఎక్కడో మనము ఆ గ్రీనరీలో ఎక్కడో మనం ఆ పొలాల్లో అలా అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక కామ్ అండ్ కావూరి హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇది యోగా పార్కుగా వీళ్ళు డెవలప్ చేశారండి. దీన్ని డెవలప్ చేసి అందరికీ ఉపయోగపడాలి అని చెప్పేసి దీన్ని ఇలా కంప్లీట్ దీన్ని అంతా కూడా యోగా పార్కుగా చేశారు. సూర్య నమస్కారాలు ఎన్ని చేయాలనే ప్రశ్న చాలా మందికి. కొంతమంది 108 చేయని చాలా సాహసంగా చెప్తారు, లేదు 12 చేయి చాలు, 6 చేయి, 4 చేయి, ఎన్ని చేస్తే ఉత్తమం, ఏమన్నా దానికి ఏమైనా నియమాలు ఉంటాయా? యంగ్గా ఉన్నవాళ్ళు, మామూలుగా యంగ్స్టర్స్ టీనేజ్లో ఉన్నవాళ్ళు అయితే 12 ఎక్సలెంట్ వాళ్ళకి. అంటే నార్మల్గా రెగ్యులర్గా చేసేటప్పుడు కొంచెం ఆల్రెడీ ఒక ఏజ్ 35 వచ్చేసి వాళ్ళకి సమ్ బ్యాక్ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే స్పాండిలైటిస్ ఉంది, లేకపోతే వేరే అదర్ స్పైన్ ఇష్యూస్ అలాంటివి ఉన్న వాళ్ళు అసలు సూర్య నమస్కారాలు చేయొద్దని చెప్తాం. ఎనీ స్పైన్ ఇష్యూస్ సూర్య నమస్కారాలు చేయకూడదు. నార్మల్గా ఉన్నవాళ్ళు 35 years 40 years అట్లా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు కూడా 12 చేయగలిగితే చేయొచ్చు, లేదా 6 is the best చేస్తే సరిపోతుంది. మెల్లిగా చేయాలా, ఫాస్ట్గా చేయాలా? వెరీ స్లోగా చేయాలి, హోల్డ్ చేయాలి కదా. ప్రతి ఆసనంలో కూడా మీరు ఊరికే టక్క చేసి అదేమి ఎక్సర్సైజ్ కాదు. చేసి అలా చెమటలు కాకపోతే దానిలో వెయిట్ లాస్ అవుతుంది చాలా మంది అపోహపడుతుంటారు. అదే పవర్ యోగా అని చెప్పేసి 100 అని 20 అని 30 అని అలా చేపిస్తారండి. యాక్చువల్లీ అది అలా చేయకూడదు సూర్య నమస్కారాలు. అప్పుడు మీకు బాగానే ఉన్నా మీరు అలా చేయడం వల్ల లాంగ్ పీరియడ్లో మీ స్పైన్ చాలా చాలా డెలికేట్గా ఉంటాయి, చాలా టైనీ మజిల్స్ ఉంటాయి, చాలా టైనీ నర్వ్స్ ఉంటాయి. స్పైన్ ఎంత సెన్సిటివో తెలుసా మీకు? పాజిటివ్ థాట్స్ ఆర్ నెగిటివ్ థాట్స్ రెండింటికి రెస్పాన్స్ అవుతుంది ఇది ఎక్కువ. అందుకే స్పైన్ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది. మీరు ఏ థాట్ అయినా కూడా దాని మీద అది రెస్పాన్సిబిలిటీ, స్పైన్ దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. అది కాబట్టి స్పైన్తో చాలా జాగ్రత్త పడాలి. యోగా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఫిజికల్ వర్క్తోనే కాదు, మెంటల్ వర్క్ కూడా మొత్తం స్ట్రెయిన్ అయ్యేది మీ స్పైనే. మీరు ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ చేసినంత వల్ల మీ స్పైన్ అరిగిపోతుంది, ప్రాబ్లం వస్తుంది అని అనుకోకండి. మెంటల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నా కూడా మీ స్పైనే ఎఫెక్ట్ అవుతుంది. సో స్పైన్ని చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా దాన్ని మనం చూసుకోవాలి. చేసేటప్పుడు కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా ఆసనాలు చేసేయడం, ఆసనాలు కూడా ఇవాళ ఒక ఎక్సర్సైజ్ లాగా చేసేస్తున్నారు. ఒక గంట క్లాస్లో ఒక 40 ఆసనాలు 50 ఆసనాలు, 1.5 90 minutes క్లాస్ అంటే 60 ఆసనాలు చేసేయడం. ఒక ఆసనం సరిగ్గా కనీసం ఒక్క ఆసనం 5 minutes చేయాలి. ఇంకా చెప్పాలి అంటే 15 3 కానీ 4 ఆసనాలు మాత్రమే చేయాలి ట్రెడిషనల్ యోగాలో. ఎందుకంటే హోల్డింగ్ ఇంపార్టెంట్ కదండి. ఆసనం వేయడం అంటే ఊరికే ఏదో ఫిజికల్ పోస్చర్ కాదు. ఆసనంలో ప్రాణాయామం ఉంటుంది, దాంట్లో ధారణ ఉంటుంది. ఆసనము, ప్రాణాయామము, ధ్యానము 3 కలిస్తే యోగా అయ్యింది, లేదంటే అది ఎక్సర్సైజ్ అవుతుంది. అవును, ఒక్క భంగిమ మాత్రమే మీరు పెట్టేసి యోగా అంటే అది సరిపోదు. మీరు మీ బాడీ అండ్ మీ బ్రెత్ అండ్ మీ మైండ్ 3 సింక్రనైజ్ అవ్వాలి, అయితేనే అది యోగా క్లాస్ అవుతుంది. మీరు ఇప్పుడు ఒక క్లాస్కి వెళ్ళిపోయి ఒక మ్యూజిక్ పెట్టేసి చేశారనుకోండి, మీ మైండ్ ఎక్కడుంటుంది? మ్యూజిక్ మీద ఉంటుంది. మాట్లాడుకుంటున్నారనుకోండి, మీ మైండ్ ఎక్కడుంది? మాట్లాడుకోవడం మీద ఉంది. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని మీదే పెట్టాలి. మొత్తం అలైన్ అయ్యి మైండ్ బాడీ సోల్ అలైన్మెంట్ అనేది జరగాలి. అంటే ఒక ఆసనం చేసేటప్పుడు అఫ్ కోర్స్ మీకు స్టార్టింగ్లో సపోజ్ ట్విస్ట్ చేయాలంటే ఇంతే ట్విస్ట్ చేయొచ్చు అనుకుందాం, మనకు ఫ్లెక్సిబిలిటీ. నేను ఇంతే చేస్తే ఇది నా ఫైనల్ పొజిషన్, దిస్ ఈజ్ మై ఫైనల్ పొజిషన్ అనుకుందాం. ఇలా ట్విస్ట్ చేశాను, ఇది నా ఫైనల్ పొజిషన్లో నా స్పైన్ స్ట్రైట్గా ఉందా లేదా, నా నెక్ ఎలా ఉంది, నా నెక్ కూడా ఇలా కిందకు చూసి ఇలా పైకి చూసి ఇట్లా చేయడానికి వీల్లేదు. మీరు సెంటర్ నుంచి తీసుకెళ్లారు, ఇదే విధంగా ట్విస్ట్ చేసాం.
నేను ఇక్కడ ఆగాను, దిస్ ఈజ్ మై ఫైనల్ పొజిషన్. ఈ పొజిషన్కి వెళ్తూ శ్వాస వదులుతూ వెళ్ళారు. ఎనీ సైడ్ బెండింగ్స్, ఎనీ ట్విస్టింగ్, ఎగ్జైల్ ఉంటుంది. మీరు ఇక్కడ ఆగారు, ఇక్కడ మీరు ఆగారు. సో ఇది మీ ఫైనల్ పొజిషన్. ఈ ఫైనల్ పొజిషన్లో మీరు కూర్చుని ఫస్ట్ ఎక్కడ మీకు బాడీ స్ట్రెచ్ అవుతుంది, ఎక్కడ స్ట్రెయిన్ అవుతుంది అనే దాన్ని మీరు ఫోకస్ చేయాలి, ఎక్కడ వర్కౌట్ అవుతుంది అని. సో ఒకసారి ఫోకస్ చేసిన తర్వాత ఎగ్జైల్ చేసిన తర్వాత హోల్డ్ యువర్ బ్రెత్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ హోల్డ్ అయ్యావు కదా ఫిజికల్గా, మీరు బ్రెత్ని కూడా హోల్డ్ చేయండి. మీ కంఫర్టబుల్ 2 seconds, 3 seconds, 5, 6 అది మీ కెపాసిటీ. ఫోర్స్గా హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ 10 seconds కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలిగా. అండ్ ఇన్హేల్, దిస్ ఈస్ ద పొజిషన్, ఇన్హేల్ పొజిషన్ ఇక్కడ. ఓకే, మళ్ళీ సేమ్ సెకండ్ రౌండ్ ఎగ్జేల్, మళ్ళీ స్లోగా ట్విస్ట్ అయ్యాను, మళ్ళీ ఆగాను. ఈవెన్ సైడ్ బెండింగ్సే తీసుకుందాం, సైడ్ బెండింగ్ చేయమన్నాం. సైడ్ బెండింగ్ చేసేటప్పుడు కూడా అంతే, ఎగ్జేల్ చేస్తూ వెళ్ళాను. దిస్ ఈజ్ మై ఫైనల్ పొజిషనే అనుకుందాం. చెస్ట్ ఓపెన్ ఉందా లేదా, సైడ్కి బెండ్ అయ్యానా లేదా, నా హ్యాండ్ పొజిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఇక్కడ కొన్ని సెకండ్స్ హోల్డ్ చేయండి. అండ్ ఇన్హేల్, సో ఇన్హేల్, ఎగ్జేల్ అండ్ హోల్డింగ్. అంటే పూరకం, రేచకం, కుంభకం, ఈ 3 జరగాలి. ఎప్పుడైతే మీరు బ్రెత్ హోల్డ్ చేశారో మీ మైండ్ ఎక్కడ ఫోకస్ చేసి అక్కడ ఫోకస్ చేశారో. సపోజ్ నేను ఏం చేస్తున్నా, ఇప్పుడు నా స్పైన్ కోసం చేశాను ఈ ట్విస్టింగ్. ఈ ట్విస్టింగ్ చేసినప్పుడు మీరు హోల్డ్ చేసినప్పుడు మీరు మీ మనసు కూడా అక్కడే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మోర్ ఆక్సిజన్ ఆ పార్ట్కి ఎక్కువ సప్లై అవుతుంది. మోర్ ఆక్సిజన్ అక్కడ సప్లై అవుతుంది అంటే న్యూట్రిషన్ కూడా అక్కడికి వెళ్తుంది. ఆక్సిజన్తో పాటే లోపల అది ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ 2 ఒకేసారి వెళ్తాయండి. ఇది వేరుగా వెళ్ళదు. సో 2 అక్కడికి వెళ్తున్నాయి. నేను అదే ఫాస్ట్గా 1 and 2 and 3 అని చేస్తాను అనుకోండి, ఎక్సర్సైజ్ అవుతుంది. మీరు వెయిట్ కూడా లాస్ అవ్వచ్చు డెఫినెట్గా, అంటే ఫాస్ట్గా చేశారు కాబట్టి. కానీ మీ మనసు ఏది అక్కడ? అదే కదా, మనసును వదిలేశారు. మనసు ఎప్పుడు ఒప్పుకోదు దాన్ని పట్టుకోవడానికి. మీరు మైండ్ హోల్డ్ చేయాలి అని అంటే మీరు మైండ్ దగ్గరికి వెళ్ళకండి, బ్రెత్ని పట్టుకోండి. సో బ్రెత్ హోల్డ్ చేశారు అని అంటే ఎవ్రీథింగ్ ఇన్ యువర్ కంట్రోల్, యువర్ బాడీ అంటే ఫిజికల్గా అండ్ మెంటల్గా. దెన్ ఫోకస్ వస్తుంది, మీకు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అది చేసి అలా కళ్ళు మూసుకొని కూర్చున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఒక రిలాక్సేషన్, మీకు అది అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. చాలా కూల్. ఎందుకంటే ఆక్సిజన్, మోర్ ఆక్సిజన్ స్లోలీ బ్రెయిన్కి వెళ్తుంది.